అందరికీ హాయ్ అండి. ఇవాళ సెకండ్ పార్ట్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా హీరో తోటి తనకు గతమంతా గుర్తొచ్చింది. వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది, వాళ్ళ నాన్న ఎందుకు వాళ్ళ అమ్మని చంపేశాడు అన్న విషయాలన్నీ చెప్తూ ఉంటది. మా అమ్మ ఒక రిచ్ వుమెన్. మా అమ్మ దగ్గర చాలా డబ్బుంది. ఆ డబ్బు కోసమనే మా నాన్న పెళ్లి చేసుకున్నాడు. నిజంగా మా అమ్మని అయితే లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు. కానీ రోజు మా అమ్మని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకుని మా అమ్మని ఎంతలా టార్చర్ చేసేవాడో అదంతా నేను చూసేదాన్ని. మా నాన్న వస్తున్న ప్రతిసారి మా అమ్మ నన్ను ఎక్కడో చోట దాచేసేది. అలాగే మా మా అమ్మ చనిపోయే రోజు గూడా మా అమ్మ నన్ను అలాగే కబోర్డ్‌లో అయితే దాచింది. అప్పుడే మా నాన్న ఆస్తి డాక్యుమెంట్స్ తెచ్చి మా అమ్మకిచ్చి ఇటుపై సైన్ చెయ్యి అనగానే, నేను చచ్చినా సరే ఇటుపై సైన్ చేయను అనగానే, ఓకే అయితే నిన్ను చంపేసే నీ ఆస్తిని మొత్తం దక్కించుకుంటాను అనగానే, జేబులో నుంచి లైటర్ తీసి తనైతే ఇస్తుందనమాట. ఇప్పుడు సెకండ్ మామ్‌గా ఉన్న ఆవిడ. ఇవ్వగానే ఈడు కూడాను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఇంటికి మొత్తం నిప్పు పెట్టేస్తాడు. ఇంకా వాళ్ళకి కూడా తెలుసు ఆ పాప కూడా ఇంట్లోనే ఉందనేసి, అలా చనిపోతే ఆస్తి మొత్తం వీళ్ళకే వస్తుందన్న ప్లాన్ తోటి ఇంకా హీరోయిన్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఈ హీరోయిన్ వచ్చి, అమ్మ రా ఇక్కడి నుంచి తప్పించుకుందాం, మంటలన్నీ వచ్చేస్తున్నాయి అంటే, ప్లీజ్ అమ్మ నువ్వు వెళ్ళిపో, నేను వచ్చే పరిస్థితుల్లో కూడా లేను, అయినా ఈ పరిస్థితుల్లో మన ఇద్దరం తప్పించుకోలేం, ప్లీజ్ నువ్వైనా బతుకు ఎల్లు అనేసి మన హీరోయిన్ని పంపించేస్తుంది అనమాట. అదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ, మీ అందరికీ గుణపాఠం నేర్పే సమయం వచ్చేసింది అనగానే, ఇంకా హీరో అయితే పార్టీకి అయితే వస్తాడు. ఏది తను తీసుకురాకుండా ఎందుకు వచ్చావు అంటే, తనకి బాగోలేదమ్మా, అందుకే తనని రెస్ట్ తీసుకోమని నేను వచ్చాను అని చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఫాదర్ని చూసి హాయ్ అండి అనేసి పలకరిస్తాడనమాట. తినే నా కూతురు అనగానే తిను కూడా మురిసిపోతూ చూస్తుందనమాట. తను చాలా టాలెంటెడ్, తనే తర్వాత నా బిజినెస్ అంతా చూసుకునేది, తను నా ఏకైక వారసురాలు అనగానే, మీకు ఇంత ఈవిడే నా కూతురు, ఇంకో కూతురు లేదంటే, లేదు నాకు ఒక్కటే కూతురు అనేసి అంటదనమాట. హీరోని చూసిన ఈవిడైతే ఇంకా చేసుకుంటే హీరోనే చేసుకోవాలి, హీరోయే కావాలని ఇంకా తినైతే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. హీరోయిన్ ఇక్కడికి రాలేదనేసి మన డమ్ అయితే ఫుల్ హ్యాపీగా అయ్యి హీరో దగ్గరికి వెళ్ళి అగో కేక్ ముక్క నాకు ఇవ్వ అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట. మన హీరో కేక్ మానేసి చాక్ ఇస్తాడనమాట. అది చూసిన డమ్ అయితే ఫుల్ షాక్ అవుతుంది. ఇంకా నానమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడనమాట, వీళ్ళందరూ కొంచెం కన్నింగ్ ఫెలోస్లా ఉన్నారు, వీళ్ళ నుంచి హీరోయిన్ ఎలాగైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. కానీ ఇక్కడ కూడా నువ్వు హీరోయిన్ గురించే మాట్లాడుతున్నావు అంటే, అవును హీరోకి కాబోయే భార్య నా మనవరాలే, నువ్వు ఆశలు పెట్టుకోకు, ఇక మీద నుంచైనా నీ పని నువ్వు చూసుకో, నీ లైఫ్ మీద ఫోకస్ చేయి, అంతేగాని వేరే వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించి నువ్వు ఇలా చేయకు అనగానే మన డమ్డమ్మ ఫుల్ కోపం వచ్చి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే డాక్టర్ని తీసుకొచ్చి దానికి జ్వరం తగ్గిందా లేదా అని చూస్తూ మెడిసిన్ ఇస్తూ మన హీరోయిన్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడే పార్టీ నుంచి వచ్చావు, అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు మీ ఫ్యామిలీని చూస్తాను, అసలు వాళ్ళు చాలా కన్నింగ్గా ఉన్నారంటే, అవును ఇదేముంది, మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ పైన నేను ఏదేమైనా రివెంజ్ తీర్చుకుంటాను, మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకి ఇంత నేను ఇబ్బంది పెట్టాలని. కానీ నువ్వేం కంగారు పడకు, నీ వెనకాల నేనున్నాను, నువ్వు చేయాలనుకున్న ప్రతి పనికి నేను మద్దతుగా ఉంటాను, నేను కానీ అమ్మమ్మ కానీ నీతోనే ఉంటామనగానే ఇంక సరే అనేసి ఇంక కిందకు వచ్చి, అమ్మమ్మ హీరోయిన్ చాలా బాధపడుతుంది, తను అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అనేసి హీరోయిన్ గురించే మాట్లాడుతూ ఉంటాడనమాట. నాన్న నువ్వు ఇంతగా స్ట్రెస్ అవ్వకు, తనకి ఎలా నచ్చిద్దో అలాగే చేయనిద్దాం, తనకి ఏం కావాలో అదే చేద్దాం, మనం తన్ని ఇబ్బంది పడనివ్వకుండా మనం చూసుకుంటాం కదా, నువ్వు ఎన్ని ఆలోచించి బాధపడకు నాన్న అనేసి మనం అన్నీ ఓదారుస్తూ ఉంటుంది. అక్కడికి డమ్ వచ్చి, ఇంకా నేను మీతోటి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఏంటి అప్పుడే కిందకు వచ్చావు, నీకు ఆరోగ్యం బాగోలేదు, అయినా ఎందుకు ఇంత చల్లవేళ బయటకు వచ్చావు, నాన్న తన్ని తీసుకెళ్ళి నిద్రపుచ్చు, తనతోటి నువ్వు ఉండు, తన్ని జాగ్రత్తగా చూసుకో, తను అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకూడదు, అసలుకే తనకి హెల్త్ బాగోలేదు కదా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కదా, వెళ్ళు తను తీసుకెళ్ళు అనగానే తన్ని ఎత్తుకుని అయితే బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్తాడనమాట. ఇంకా ఇక్కడైతే ఈ హీరోయిన్ చెల్లెలైతే అంటూ ఉంటుంది, డాడీ నాకు వాడు బాగా నచ్చాడు, వాడిని పెళ్లి చేసుకున్నామనుకో మనకి ఇంకా ఆస్తి కలిసి వస్తుంది, మన బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అనగానే, ఎలా వాడు హీరోని పడగొట్టాలో నాకు అర్థం కావట్లేదు, హీరో అంతగా నా వైపు అట్రాక్ట్ అయినట్లేడు అనగానే, ఈ చచ్చు మొహంతో చచ్చు సలహా ఇస్తుంది అనమాట. హీరోని ఇంటికి డిన్నర్కి పిలుద్దాం, అందులో డ్రగ్ కలిపేద్దాం, మన బేబీ తోటి వన్ స్టాండ్ చేపిద్దాం, అలాగా మన హీరో చచ్చినట్టు మన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, వాడికి వేరే ఆప్షన్ ఉండదు అనేసి ఈ సలహా ఇవ్వగానే ఈడు కూడా సిగ్గు లేకుండా ఓకే అంటాడనమాట. ఇంకేముంది, ఇంక హీరోయిన్ అయితే ఇక్కడ వస్తుందనమాట.
సరే అయితే నువ్వు వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో, నేను పడుకుంటాలే అంటే, లేదు నిన్ను నిద్రపోయాకే వెళ్తాను, అప్పటిదాకా నీ దగ్గరే ఉంటాను అనేసి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ పడుకోగానే హీరోయిన్కి ఇంకా కళ్ళ మీద కళ్ళు వస్తూ ఉంటాయన్నమాట, వాళ్ళ నాన్న గురించి వాళ్ళ పిన్ని గురించి. ఇంకా ఆ కళల్లో హీరోయిన్ కలవరిస్తూ గట్టిగా అరుస్తూకి లేసేటప్పటికి హీరో కూడా లేస్తాడు. ఏంటి నువ్వు నా పక్కన పడుకున్నావు, నిన్ను నైట్ వెళ్ళిపోమని చెప్పానుగా, ఇలా నా పక్కన ఎలా పడుకుంటావు అనగానే, నువ్వు నైట్ అంతా కలవరిస్తూ ఉన్నావు, అలా నిన్ను వదిలేసి ఎలా వెళ్ళను, ఇంకా నిన్ను హక్ చేసుకుని నిన్ను ఓదార్స్తూ పడుకోబెట్టాను అంతే, ఇంకా వేరే అవలే. చూసు నా డ్రెస్ కూడా అలాగే ఉంది, నా డ్రెస్ కూడా నేనేం తీలా, నీ డ్రెస్ కూడా చెక్ చేసుకో ఒకసారి అనేసి అనగానే, పర్వాలేదులే ఏం కాదులే నువ్వేం కంగారు పడకు ఊరికే అన్నాను, కాలేజ్ టైం అయిపోతుంది అనేసి మన హీరోయిన్ గబగబాలు వేస్తుంటే, ఏం కాలేజ్కి వెళ్ళక్కర్లేదంటే, లేదు నేను వెళ్ళాలి అనేసి ఇంకా కాలేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా కాలేజ్కి రాగానే ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది, నీ హస్బెండ్ నీ గురించి అనౌన్స్ చేసినట్టున్నాడు, నీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టుగా అంటే, అప్పుడే నేనేం పెళ్లి చేసుకోను, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను అని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే కూర్చుని చదువుతూ ఉంటే, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు ఓవర్ యాక్షన్, నేనేమి చెయ్యట్లేదు కానీ నీకు ఒక సలహా ఇవ్వనా, నువ్వు హీరోకి వీలైనంత దగ్గరగా ఉండు, ఎందుకంటే హీరో చుట్టూ చాలామంది అమ్మాయిలు తిరుగుతూ ఉన్నారు, నువ్వు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా మన హీరో ఆగాలంటే కష్టం కదా మరి, అందుకోసం అనేసి నువ్వు హీరోకి వీలైనంత దగ్గరగా ఉండు, ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వకుండా చూసుకో, అప్పుడే మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు అంటే ఏం చేయాలి అనేసి అని అడుగుతుంటే, ఏం చేయాలని అడుగుతావేంటి తింగరదనా, అది కూడా తెలీదా, ఇంకేముంది హీరోతోటి పెళ్ళికి ముందే వన్ నైట్ స్టాండ్ చేసేసాయి, అప్పుడు హీరో నీకే బుక్ అయిపోతాడు, ఇంకే అమ్మాయి వచ్చినా కన్నెత్తి కూడా చూడరా అనగానే, ఇది తప్పేమో అంటే, తప్పు లేదు తోటకూర లేదు, ఇంకా నువ్వు చేసేసే నేను ఉన్నాను కదా చేసేసే అనగానే మన హీరోయిన్ కూడా ఓకే నేను హీరోని ఎలాగైనా టెంప్ట్ చేసేస్తే ఈ నైట్ వన్ నైట్ స్టాండ్ అయితే చేసేస్తాను అనేది అంటుందన్నమాట. ఇది నా ఫ్రెండ్ చెప్పగానే చేసేస్తుంది, గుడ్ గర్ల్ అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఆస్తులన్నీ కూడా వాళ్ళే చక్కగా అనుభవిస్తున్నట్టు, ఇంకా హీరోయిన్కి ఆస్తులు హీరోయిన్ పైన ఈ పేరునే ఉన్నట్టుగా అయితే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ చనిపోయినట్టుగా కన్ఫర్మ్ అవ్వలేదు, వాళ్ళ అమ్మ చనిపోయినట్టు కన్ఫర్మ్ అయింది కానీ హీరోయిన్ చనిపోయినట్టు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇంకా హీరోయిన్ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే హీరో గురించి ఒక ఫేక్ న్యూస్ అయితే వస్తుంది. ఆ న్యూస్ చూసిన మన హీరోయిన్కి అయితే ఫుల్ కోపం వస్తుందన్నమాట. హీరోకి ఫోన్ చేసి ఎమ్మటిని అడిగేస్తుంది, ఏంటి నువ్వు వేరే అమ్మాయిలతోటి రొమాన్స్ చేస్తున్నావంట కదా, వేరే అమ్మాయిలతో డైట్ చేస్తున్నావంట కదా అనేసి హీరోని అడగగానే, లేదు లేదు నేను ఎవరితో డైట్ చేయట్లేదు, చూస్తున్నావు కదా ఆఫీసు నీ చుట్టూ తప్ప నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళానా, అసలు అయినా కూడా నిన్న నైట్ మన ఇద్దరం కలిసే ఉన్నాం కదా, నేను వేరే అమ్మాయితోటి ఎలా ఉంటాను అనగానే, అవునవును కాకపోతే ఒకసారి అడుగుదామనేసి చేశాను అంతే, కానీ గుర్తుపెట్టుకో వేరే అమ్మాయిల జోలికి వెళ్ళావే అనుకో నేను అంత మంచిదాన్ని అయితే కాదు అనగానే, ఓకే మేడం అనేసి మనోడు ఫోన్ కట్ చేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఓహో నా వైఫ్కి జల్సీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా నా వైఫ్ నాతో నెమ్మదిగా లవ్లో పడిపోతుంది అనేసి ఫుల్ హ్యాపీ అవుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఫాదర్ని కలవటం కోసం అయితే వస్తాడు. ఇంకా రాగానే ఇంకా అతనైతే బిజినెస్ మీటింగ్ల గురించి మాట్లాడుతుంటాడు. నీ బిజినెస్ నా బిజినెస్ కలిసిందే అనుకో మనం ది బెస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ అవుతామనేసి చెప్తూ ఉంటే అక్కడ డ్రింక్ తాగమని హీరోని ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. మన హీరో అయితే తాగను అంటూ ఉంటున్నా సరే బలవంతంగా డ్రింక్ అయితే తాగిస్తాడనమాట. అప్పుడే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. హీరోయిన్కి లైట్గా వైన్ వాసన వస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు డ్రింక్ చేసి వచ్చావా, అయినా ఈ డ్రింక్ చేయటం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అనగానే, లేదు పార్టీకి వెళ్ళాను కదా అక్కడ డ్రింక్ చేశాను, కానీ అప్పటి నుంచి నాకు ఎందుకో హార్ట్గా అనిపిస్తూ ఉంది, నువ్వే నాకు పదే గుర్తొస్తున్నావు అనగానే, మనకి ఇంకా పెళ్ళి కాలేదు, నువ్వు ఇలాంటివన్నీ చేయకు అంటే, మనం త్వరలోనే పెళ్ళి చేసుకుంటున్నాం కదా, ప్లీజ్ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో, ఇప్పుడు నువ్వు కనుక నాకు హెల్ప్ చేయలేదంటే నా పని అయిపోతుంది అనేసి అనగానే, ఇంకా మన హీరోయిన్ కూడా బటన్స్ తీస్తుంది, నిజంగా నీకు ఓకేనా అనగానే, ఓకే నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నాకు నమ్మకం ఉంది, అందుకోసమనే నేను ఒప్పుకుంటున్నాను అనగానే, మన హీరో కూడా నిజంగానా హనీ అనేసి దగ్గరికి లాక్కుని ఇంకేముంది ఇంకా వన్ నైట్ స్టాండ్ అయితే చేసేస్తాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ మన హీరోకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది. ఆ గిఫ్ట్ చూసిన మన హీరో మురిసిపోతూ ఉంటాడు. ఆ బొమ్మలో ఏముంది, ఒక గంట నుంచి ఆ బొమ్మను వదలనా అనేసి అనుకుంటూ
ఉంటాడనమాట. సార్ ఆ బొమ్మలో ఏముంది సార్ అంటే నా వైఫ్ ఉంది. ఏంటి మేడం ఈ బొమ్మలో ఉన్నారంటే అవునరా ఈ బొమ్మ తనే నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఏంటి సార్ చిన్న పిల్లోడికి ఇచ్చినట్టు బొమ్మలు గిఫ్ట్ ఇస్తే ఆ బొమ్మను చూసి మీరు ఇలా మురిసిపోతున్నారంటే ఒరే ఎదవా నీకు తెలియదురా వైఫ్స్ మధ్యన కపుల్స్ మధ్యన ఏముంటుందో అన్నది నీకు తెలీదు అనేసి గట్టిగా అరిసేటప్పటికి బాబోయ్ మన బాస్కి ఏదో అయిపోతుంది ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఉండుండి నన్ను భయపెడుతున్నాడు అనేసి అనుకోగానే మన హీరోయిన్ అయితే ఫోన్ చేస్తుంది అనమాట. హనీ ఏం చేస్తున్నావు అంటే లేదు ఇలా ఇవాళ మా అమ్మ చనిపోయిన రోజు అందుకే మా అమ్మ సమాధి కాడికి వెళ్తున్నానంటే నేను వస్తున్నాను ఆగు అనేసి అనంటే లేదు నువ్వేం రావాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను అనేసి అనగానే సరే అయితే వెళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండు నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేయనగానే అలాగే నువ్వేం కంగారు పడుకో అనేసి అంటుంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో త్వరగా కనుక్కో అనగానే సార్ కనుక్కుంటాను. అమ్మయ్య హీరోయిన్ గారు ఎక్కడికి వెళ్తున్నారు నాకు ముందే చెప్పారు లేదంటే బాస్ నన్ను పచ్చడి చేస్తున్నా అనేసి ఇంకా హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందో ఏంటో అనేది చెప్తూ ఉంటాడనమాట. తనెందుకు అక్కడికి వెళ్తుంది అనేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సార్ మీరు ఎందుకు సార్ నన్ను ఇలా భయపెడుతున్నారు నాకు చాలా భయంగా ఉంది మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు బిహేవ్ చేస్తున్నారు అనేసి అంటూ ఉండగానే నా దగ్గర సోది చెప్పడం అనేసి హీరోయిన్ గురించి చూడు అనేసి పంపించేస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళమ్మ ఇక్కడైతే మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మకి చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసి ఉంటారు ఆవిడ చనిపోయిన రోజు గురించి ఆవిడ గురించి చెప్పుకుంటాం గురించి గుర్తు చేసుకుంటాం గురించి అనేసి. ఇక్కడ పిన్ని నాన్న కనిపించగానే మన హీరోయిన్కి వాళ్ళ అమ్మని ఎలా టార్చర్ చేశారు ఎలా చంపేశారు అనేసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇక్కడ చెల్లెలు చూసి అమ్మ తను ఎక్కడో చూసినట్టుంది కదా అంటే తను ఒక అడుక్కు తినేదమ్మా డబ్బుల కోసం ఎంతో చిప్ పనులు చేసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళని నువ్వు చూసే అవకాశమే లేదు నువ్వు ప్రిన్సెస్వి అనేసి అంటూ ఉంటే హీరోయిన్ ఫ్యామిలీ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఫోటో కాసి చూస్తూ ఈ ఫోటో ఎంత ఫేకో కదా ఆ ఫోటోలో మా మమ్మీ నవ్వుతూ ఉన్నట్టు ఉంది కానీ నిజంగా మా మమ్మీ ఎప్పుడూ నవ్వుతూ లేదు అనగానే ఇంకా హీరోయిన్ కరెక్ట్గా పార్టీలోనే ఉందని తెలియగానే ఇంకా హీరోయిన్ అయితే కోసం కాపాడటం కోసం హీరో వస్తూ ఉంటారు. ఇంకా ఆ మ్యూజిక్ ప్లే చేసే అమ్మాయి అచ్చం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి లాగా ఉంది కదా నాకు సేమ్ అలాగే అనిపిస్తుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటే ఇంకా హీరోయిన్ ఫాదర్ పిన్ని కూడా చూసి అవును తిను అచ్చం మీ కూతురు లాగానే ఉంది ఆ కళ్ళు నీ వైఫ్ కళ్ళు లాగానే ఉన్నాయి అనగానే సరే అయితే ఆ అమ్మాయిని పట్టుకోండి అనేసి ఇంకా హీరోయిన్ గురించి చెప్తాడనమాట. ఇంకా అప్పుడే హీరో కూడా హీరోయిన్ ప్రమాదంలో ఉంది పడబోతుంది అని తెలియగానే హీరో కూడా వెంటనే పార్టీకి స్టార్ట్ అవగానే హీరోయిన్ కంగారుగా లోపలికి అయితే వెళ్తుందనమాట. ఇంకా హీరోయిన్ని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న కూడా వస్తూ ఉంటాడు. ఇంకా ఆ పార్టీలోకి హీరో కూడా వస్తాడు. అదేంటి ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు ఇతనేంటికి ఈ పార్టీకి వచ్చాడు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఇంకా హీరోయిన్ చెల్లెలు అయితే నా కోసమే వచ్చాడేమో అనేసి హీరో చేయబట్టుకోబోతుండే హీరో ఎదిలిచ్చి కొట్టి లేదు మిస్టర్ చాపాచీతో మాట్లాడటానికి వచ్చాను అని అయితే చెప్తాడనమాట. ఈ పేరు కొంచెం విచిత్రంగా ఉంది కదా అనేసి చెప్పేసి వెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎట్టకేలకి దొరికావు ఇన్ని రోజులు నా నుంచి తప్పించుకున్నా ఇవాళ భలే దొరికావు కదా అనేసి అంటూ ఉండగానే హీరో కంగారు పడుతూ అక్కడికి వెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్ని టచ్ చేయబోతుంటే అక్కడ మేనేజర్ ఆపి హీరోయిన్ ఏమో అనుకుని చూస్తే అక్కడ హీరోయిన్ ఉండదనమాట. ఇదేంటి హీరోయిన్ కాదే అనగానే అవునా నేను హీరోయిన్ అనుకున్నాను తనేంటి అచ్చం నా కూతురులాగే ఉంది చూద్దామని వెళ్ళాను మీరెందుకు అంత ఇరిటేట్ అయ్యి కోపం తెచ్చుకున్నారు అనగానే ఏమో మీరు తన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపించింది అందుకోసమనే నేను వచ్చానంటే తన్ని ఇబ్బంది పెడితే మీకేంటి సార్ అయినా మీరెందుకు సార్ ఇక్కడికి వచ్చారు అనగానే మీతో డీల్ చేసుకుందామని అనుకుంటున్నాను రేపు మీరు ఒకసారి వచ్చి ఆఫీస్లో కలవండి అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరోయిన్ చెల్లెలు అయితే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నాకు మీతో డిన్నర్ చేయాలని ఉంది అనగానే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఈ హీరోయిన్ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఎంత కన్నింగ్ ఫెలోస్ వీళ్ళు మా అమ్మని చంపేసి మా అమ్మ గురించి మళ్ళీ గొప్పలు మాట్లాడుతున్నారు వీళ్ళకి అసలు మా అమ్మ గురించి మాట్లాడే అధికారమే లేదనేసి అక్కడి నుంచి ఎలా తప్పించుకుందో హీరోయిన్ చూపిస్తారు. అక్కడ పనిచేసే అమ్మాయికి బోల్డ్ డబ్బులు ఇచ్చి తన డ్రెస్ తీసుకుని అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవుతుంది. నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్ చేయగానే నేను ఇంట్లోనే ఉన్నాను అనగానే హీరో వచ్చి నువ్వు ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలంటే నన్ను కూడా వాడుకో నేను కూడా నీకు సపోర్ట్గా ఉన్నా అంతే నేను ఒక్కదానివే ఇలా వెళ్ళిపోయి డేంజర్లో పడిపోకు నాకు నీ గురించి చాలా కంగారుగా అనిపిస్తుంది ఎప్పుడు ఏం చేస్తావో ఏ ప్రమాదంలో పడతావో నాకు అర్థం కావట్లేదు నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాం కూడా నాకు చాలా కష్టం అవుతుంది ప్లీజ్ నువ్వు ఏదైనా చేసే ముందు నాకు చెప్పు నీ కోసం సపోర్ట్గా నేను ఉన్నాను అనగానే హీరోయిన్ అంటుంది సారీ నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకోలేదు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు పిచ్చి నువ్వేమైనా పిచ్చిగా ఆలోచిస్తున్నావు నీ కోసం నేను ఏ పని చేసినా అది నా ఇబ్బంది కాదు అది నా బాధ్యత నువ్వు నా బాధ్యత నువ్వు నా
జ్ఞానం తెలుసా అనేసి మన హీరో చెప్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తుందనమాట. అయితే నువ్వు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తావా అనేసి అడుగుతుంది అనమాట. అఫ్కోర్స్ చేస్తాను, నువ్వు ఏదైనా సరే నాకు డిమాండ్ చేయాలి, ఆర్డర్ వేయాలి, అర్థమవుతుందా అనగానే ఓకే, నేను ఇక మీ నుంచి ఏది కావాలన్నా నేను ఏ పని చేస్తున్నా నీకైతే చెప్తాను, కానీ మా నాన్ని నేను ఊరికే వదలను, మా అమ్మని ఎంత బాధ పెట్టాడో అంతకంతా నేను బాధ పెడతాను అని అయితే అంటదనమాట. ఇక్కడ ఫాదరు అండ్ పిన్ని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకో నీ కూతురు బతికే ఉందేమో అనిపిస్తుంది, తన్ని త్వరగా కనిపెట్టకపోతే కనుక మన ఆస్తులన్నీ చేజారిపోతాయి అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక హీరోయిన్ బతికే ఉన్నట్టుంది, తను వస్తే కనుక మనకి ఈ ఆస్తి అంతస్తులు ఏమీ ఉండవు, ఈ ముందుగానే ఈ ఆస్తులన్నీ అమ్మేసి మనం క్యాష్గా మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పటికే అక్కడికి హీరోయిన్ వస్తూ ఉంటుంది అనమాట. తిను ఆ ఫంక్షన్లో మ్యూజిక్ ప్లే చేసిన అమ్మాయి లాగా ఉంది కదా, ఇక్కడికి వస్తుంది ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటే ఆగమ్మా నేను దాని పని చెప్తాను అనేసి హీరోయిన్ చెల్లెలు అయితే అక్కడికి వెళ్తుంది అనమాట. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ లాంటి వాళ్ళు ఫంక్షన్కి రావడానికి అధికారమే లేదు తెలుసా, అంటే తను ఎవరో తెలుసా, నా గర్ల్ ఫ్రెండ్, అంటే నాకు కాబోయే భార్య, అయినా తన గురించి నీకెందుకు, నువ్వెందుకు తనతో ఇలా మాట్లాడుతున్నావు అంటే ఓహో మీ గర్ల్ ఫ్రెండా, మీ కాబోయే భార్య, హాయ్ మేడం అనేసి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈ హీరోయిన్ అయితే వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చుంటుంది అనమాట. అక్కడే హీరోయిన్ తాతగారైతే ఉంటారనమాట. మీ అమ్మని చూస్తున్నట్టే ఉందమ్మా అచ్చన్ నాకు, ఇంకో ఈ ఆస్తి పత్రాలన్నీ తీసుకో, ఈ ఆస్తి అంతా నీకే దక్కాలి, దీన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, ఎవ్వరికి చిక్కకుండా నీ కోసమే ఇదంతా దాచుంచాను అనేసి చెప్పగానే మన హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నీలాంటి మంచి హస్బెండ్ నా మనవరాలకి దొరకటం నాకు సంతోషంగా ఉంది నాన్న, నువ్వు చాలా బాగుండాలి, నా మనవరాల్ని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటే తప్పకుండా తాతగారు అనేసి మన హీరో అయితే అంటాడు అనమాట. ఇంకా ఇంటికి రాగానే మన హీరోయిన్ పిన్ అయితే హీరో ఫాదర్ తోటి ఇలా అంటూ ఉంటుంది, తన హీరోకి వేరే అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ అయిపోయిందంట, మనం అర్జెంటుగా త్వరపడాలి, అలా పెళ్ళి అయ్యేలోపే మనం ఏదైనా చెయ్యాలి, అర్థమవుతుందా, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా పార్టీ మీటింగ్ అనేసి ఇంటికి భోజనానికి వెళ్ళాగైనా తీసుకురావాలి, అప్పుడే మనం అనుకున్న చేయగలుగుతాం అనేసి అనగానే ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడే హీరోయిన్ ఫోటో చూస్తాడనమాట. ఈ అమ్మాయి మా ఫంక్షన్కి వచ్చి మ్యూజిక్ ప్లే చేసింది అంటే అవును, తను పల్లెటూరు నుంచి వచ్చింది, తన పాకెట్ మనీ తానే సంపాదించుకోవాలనేసి ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటుంది, తనకి అలాంటి జాబ్స్ చేయటం చాలా ఇంట్రెస్ట్ అనగానే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారా, అసలు మీ స్థాయి ఏంటి, మీరు తనని ఎలా చేసుకుంటారా అనగానే మీ పనేదో మీరు చూసుకోండి, నా భార్యను తక్కువ చేసి మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అనేసి అనగానే లేదు లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదంటే ఏదేమైనా మీ పనేదో మీరు చూసుకోండి అనేసి మన హీరో సీరియస్గా చెప్తాడనమాట. సారీ సార్, మిమ్మల్ని కష్టపెట్టుంటే ఏమనుకోకండి, మా ఇంటికి ఒక రోజుకి మీరు డిన్నర్ రావాలి అనగానే సారీ నాకు వీలవ్వదు, ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటాయి, నేను భోజనాల కోసం ఎవరింటికి వెళ్ళను అనగానే సార్ అలా అని కాదు, మన బిజినెస్ పెంచుకోవాలి, మన సంబంధాలు మెరుగుపడాలి అంటే మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలంటే ప్లీజ్ నాకేం వీలవ్వదు వెళ్ళిపోండి అనేసి చెప్పగానే హీరో అస్సలు లొంగే ఘట్టమే కాదు, ఎంతలా అడిగినా కూడా రానన్నాడు. అంటే ఏం ప్లాన్ చేయాలి, ఎలా హీరోని దక్కించుకోవాలి, ఎలాగైనా హీరో మన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, అప్పుడే మన ఆస్తులన్నీ బాగా పెరుగుతాయి, అలాగే హీరోయిన్ కూడా వచ్చేసేలాగే ఉంది, నీ కూతురు ఎక్కడో బతికే ఉంది, ఆస్తులన్నీ తన చేతికి వెళ్ళిందంటే మన చేతికి చిప్పకూడే అనేది అంటూ ఉంటే ఇంక ఇక్కడ హీరోయిన్ తీసుకెళ్తాం కోసం హీరో అయితే వస్తాడనమాట. ఇదిగో నీ బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు, మీ ఇద్దరు కూడా బాగా టైం స్పెండ్ చేయండి, మీ ఇద్దరు మధ్యలో నేను పానకున్న పుడకలాగా ఉండను వెళ్ళిపోతున్నాను అనేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో అయితే ఇంటికి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి దానికి జ్యూస్ ఇస్తూ నువ్వు ఈ మధ్యన ఎందుకు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు, సరిగ్గా స్లీప్ కూడా చేయట్లేదు, వీటన్నిటి గురించి ఆలోచించుకొని నేను చూసుకుంటాను అన్నాను కదా అంటే నేనేమీ ఆలోచించట్లే, నేనేమీ కంగారు పడట్లే, నా గురించి నువ్వు ఎక్కువగా కంగారు పడుకో అనగానే ఇప్పుడే మీ ఫాదర్ వచ్చారు, ఇలా భోజనానికి రమ్మని నన్ను పిలుస్తున్నారు అంటే అస్సలు వెళ్ళకు, ఎందుకంటే మా ఫాదర్ అంత మంచివారు కాదు, మా చెల్లెలకి ఇచ్చి నేను చేయటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే మన హీరోయిన్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ చూసిన మన హీరోకి చూపిస్తుంది అనమాట. ఇదంతా ఏంటి, మనం అనుకున్నట్టుగా కరెక్ట్గానే జరుగుతుంది, మనం ప్లాన్ చేస్తున్నట్టుగానే అంతా మారుతుంది అనేసి హ్యాపీగా ఉంటారనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్ పిన్ అయితే కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆస్తులన్నీ అమ్మేయటం కోసం. ఇంక వీళ్ళు కూడా ట్రాప్ చేసి హీరోయిన్ ఆస్తులన్నీ హీరోనే తీసేసుకుంటాడనమాట. అందుకోసమనే పిన్నిని అయితే ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ మాటలన్నీ చెప్పేసి ఇంత రేట్ అని మాట్లాడేసుకుని ఆ డీల్ అయితే ఫిక్స్ చేయాలి అనుకుంటుంది అనమాట. ఈ లోపుగా ఈ విలన్ కూతురు అయితే వచ్చి ఏం చేస్తున్నామా వీటన్నిటి
వల్ల మనం ఇబ్బందుల్లో పడతామేమో అంటే ఏమీ కాదు, నేను ఎలాంటి పరిస్థితుల నుంచైనా నిన్ను బయటపడేస్తాను అనేసి డీల్ చేసుకోవడం కోసమని అయితే ఆఫీస్కి వస్తారనమాట. అక్కడ హీరో లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. వేరే వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు మీ ఆస్తులు అనేసి మాకు దొంగ ఆస్తుల్ని అమ్మాలనుకుంటున్నారు, మమ్మల్ని చీట్ చేయాలి అనుకుంటున్నారు, అందుకని మేము మీ పైన కేసు బుక్ చేస్తున్నాం అనగానే, లేదు అవన్నీ మా ఆస్తులే, వేరే వాళ్ళ ఆస్తులు అంటారేంటి? అవును, ఈ ఆస్తులన్నీ కూడా నీ హస్బెండ్ ఫస్ట్ వైఫ్ పేరునే ఉంది. ఆవిడ చనిపోయాక ఆ ఆస్తులన్నీ కూడా తన కూతురికి వచ్చినాయి. తన కూతురు ఇప్పుడు బతికొచ్చేసింది. ఇంకా తన కూతురికే కదా ఆస్తులు చెందుతాయి. మరి తన ఆస్తులు నువ్వు అమ్ముతున్నావు అంటే నీకేం అధికారం ఉందని ఆ ఆస్తులను అమ్ముతున్నావు? ఆ ఆస్తులకి ఓనర్ బతికుండగా నీవెలా అవుతాయి అనేసి ఆ లాయర్ గట్టిగా అడగగానే, తను బతికొచ్చేసిందా అనేసి తినైతే ఆశ్చర్యపోయి చూస్తూ అవును, తను బతికొచ్చేసింది, తను చాలా సేఫ్గా ఉంది, తన ఆస్తులను కూడా తను హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అర్థమవుతుందా? ఇక మీద నువ్వు నీ పనులు చూసుకో, అంతేగాని ఆస్తులు కావాలి అంతస్తులు కావాలని చేసావనుకో నీ మీద కేసు బుక్ చేసి నిన్ను స్టేషన్లో పడేలాగా చేస్తాను, అర్థమవుతుందా అనేసి మాస్ వార్నింగ్ అయితే ఇస్తారు లాయరు. అదంతా విన్న విలన్ అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఇలా అవుతుంది, అది వచ్చేస్తుందా, నేను ఇన్ని రోజులు అది చచ్చిపోయిందేమో అనుకుని చాలా నిదానంగా ఉన్నాను, అయితే ఇప్పుడు మనం చాలా త్వరపడాలి అనేసి అంటూ ఉంటుందన్నమాట. మీరు చెప్పినట్టుగానే చేశాం సార్, తనకి హీరోయిన్ బతికే ఉన్నారు అనేసి తెలిసేలాగా చేసాం, కాకపోతే ఎవరు అన్నది ఇంకా తెలియలేదు అనగానే మన హీరోయిన్ ఫోన్ చేసి, ఏమైంది, మనం అనుకున్న పని అనుకున్నట్టుగా అయిందంటే సక్సెస్ అయింది, మనం అనుకున్నట్టుగానే ఆ పనిని చేసేసాం, తనైతే మన బుట్టలో పడిపోయింది అనగానే, థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి సమయంలో నువ్వు నా కోసం తోడుగా నిలుస్తున్నందుకు, నా కష్టాన్ని నువ్వు షేర్ చేసుకుంటున్నందుకు. పిచ్చి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా వైఫ్వి, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వస్తాను అనగానే, థ్యాంక్ యూ సో మచ్, నీ ఇలాంటి ఒక వ్యక్తి నా జీవితంలోకి రావటం నా అదృష్టం, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అనేసి మన హీరో అనగానే మన హీరో మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఒక బ్లాక్ కార్డ్ చూస్తూ విలన్ అయితే మురిసిపోతూ ఉంటుంది. అమ్మ, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఆస్తులు అమ్మకూడదు కానీ ఆస్తుల్ని తాకట్టు పెట్టచ్చే పిచ్చిదన్న, అందుకోసమనే హీరోని ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాను, ఈ డబ్బులన్నీ నేను నీకోసమే దాస్తున్నాను, ఈ అన్ని పరిస్థితులు చక్కగా అయిపోగానే మనం ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోదాం అనేసి అంటుందన్నమాట. ఏ ఆస్తులు అయితే తాకట్టు పెట్టానో అనేసి అందో ఆ ఆస్తులు అదే ఆ బిల్లింగ్ కాడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ హీరోయిన్ ఫాదర్ ఒక అమ్మాయిని రేప్ చేశాడనేసి ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది. ఇంకా వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ ధర్నా అంతా కూడా రికార్డులు చేసి ఇంకా ఆన్లైన్లో అయితే ఫుల్గా వైరల్ చేస్తూ ఉంటారు. అది తెలుసుకున్న తినైతే వచ్చి ఇంకా ఈ ఫాదర్ని అయితే తిడుతూ ఉంటుంది. నీకు బుద్ధి లేదా, ఇంకా ఇంత వయసు వచ్చింది, ఇంకా నీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా, అయినా నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు అలా చేసావు అనగానే, లేదు తనే నా దగ్గరకు వచ్చి కావాలని చేసింది, తర్వాత వెళ్ళి కేసు పెడుతుంది, డబ్బుల కోసమే ఇదంతా చేస్తుంది, నేనైతే తను ఏమీ చేయలేదు అనగానే, తాను నీ దగ్గరకు వచ్చిన ఆయన నీ బుద్ధి ఏం గాడుదులుగా వస్తుంది, ఇంట్లో నీకు వైఫ్ ఉంది కదా, అయినా అంత కూతురు ఉందిగా, ఎలా నువ్వు అదంతా చేసావంటే, లేదు నేను ఎలాగని దీని నుంచి బయటపడతాను అనేసి అనగానే ఇంకా ఆన్లైన్లో అదంతా వైరల్ అవుతుంది, ఇప్పుడు మనం ఇరుక్కుంటున్నాం, ఏం చేయాలి అనగానే ఇంకా వాడు ఫుల్ కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఈ చచ్చమొహంది ఒక చచ్చ ఐడియా ఇస్తుంది అనమాట. నువ్వు దీని నుంచి బయటపడాలంటే నీ సీఈఓ పోస్ట్ నుంచి రిజైన్ చేసి దిగిపో, అప్పుడే మన అమ్మాయి ఆ సీఈఓ పోస్ట్లోకి వస్తుంది, అప్పుడు ఈ హోటల్ అయితే బయటపడిపోతుంది కదా, అప్పుడు మనం ఈ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోవచ్చు అనగానే ఇంకా వీడు కూడా అది మాటలన్నీ నమ్మేసి ఇంకా వీడు సీఈఓ పోస్ట్ నుంచి దిగిపోతున్నాను, నేను చేసింది చాలా తప్పు అనేసి అయితే అందరి ముందు ఒప్పుకుంటాడనమాట. ఇదేంటి మనం అనుకున్నట్టు కాకుండా ఇంకోలాగా అవుతుంది, వీడంతలో వీడే ఇరుక్కుంటున్నాడు కదా, ఇరుక్కొని ఈ గేమ్ ఎటు వెళ్తుందో నేను చూస్తాను, ఎటువైపు వెళ్ళినా సరే దీన్ని అనుకూలంగా నా హీరోయిన్కి తగినట్టుగానే నేను మారుస్తాను, వీళ్ళు ఎన్ని ఆటలైనా ఆడని కానీ చివరికి నేనే ఆట ముగించేది అనేసి అంటూ ఉంటాడనమాట హీరో. అయినా సరే సార్, వాళ్ళు ఏదైనా చేసే ముందు ఫస్ట్ అడుగు మనమే వేయాల్సి ఉంటుంది అనగానే, సరే అయితే అనేసి లాయర్ని హీరోయిన్ ఫాదర్ దగ్గరికి అయితే పంపిస్తారు. మీరు వేరే వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు ఎలా పెడతారు, మీరు ఎలా చేస్తారు ఆ పని అని అంటే, వేరే వాళ్ళ ఆస్తులు ఎవరు తాకట్టు పెట్టారంటే మీ కూతురు ఆస్తుల్ని మీరు తాకట్టు పెట్టారు అనగానే వీడికి అసలు విషయం అర్థం కాదనమాట. నేను ఆల్రెడీ నీ సెకండ్ వైఫ్కి నేను వార్నింగ్ ఇచ్చాను, హీరోయిన్ ఆస్తుల గురించి జోలికి వస్తే కానీ నేను
అస్సలు ఊరుకోను, మీ మీద గట్టి చర్యలు తీసుకుంటాను అనగానే ఇంక వీడైతే వేరేదో ఆలోచించుకుని నా కూతురు ఆస్తులు నేను ఏమైనా చేసుకుంటాను, మీకేంటి మధ్యలో నొప్పి అంటే మీరు జైల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారా అంటే కూతురు ఆస్తులు ఎవరైనా తాకట్టు పెట్టుకుంటే జైల్లోకి వెళ్తారా అనగానే కూతురు ఆస్తులే కదా సార్, మీరు ఏమేం చేశారు అన్నది అటు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అనేసి విలన్కి ఫైల్ ఇస్తుంది అనమాట. ఇంక హీరోయిన్ దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టుగానే చేశాను మేడం, ఈ ఫైలే ఇచ్చాననేసి ఇంకో ఫైల్ హీరోయిన్కి అయితే చూపిస్తుంది అనమాట. బాగా చేశారు మీరు, ఇలాగే నేను చెప్పింది చేస్తూ ఉన్నాను. కానీ ఇంకా ఈ విలన్ అయితే వెళ్ళి ఇంకా తన వైఫ్ని అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు హీరోయిన్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టావంటే అవును, మరి మనం ఫారిన్ కంట్రీకి ఎలా వెళ్తాం, అక్కడికి వెళ్ళాక మనం హాయిగా ఉండాలి కదా, అందుకోసమని ఇవన్నీ ముందుగానే చేస్తున్నాను, ఇవన్నీ మన కోసమే చేస్తుంటే నువ్వేమో తప్పుగా ఆలోచిస్తున్నావా, ఇంకా నేను ఇవేమీ చేయనులేంటే అది కాదు, ఆ లాయర్ నా దగ్గరికి వచ్చి అలా చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఏమనుకోక అనగానే ఇంకా ఇక్కడే హీరోయిన్ కోసం అనేసి హీరో మాదిరి అయితే బోల్ డ్రెస్సులు తెస్తుంది అనమాట. ఆ డ్రెస్సులు చూసిన తనైతే ఎందుకంటే ఇవన్నీ అంటే నా కోడలు వెడ్డింగ్ రోజున మెరిసిపోవాలి, దేవతలా కనిపించాలి అనగానే మీ అమ్మ ఏంటి ఇంత స్వీట్గా మారిపోయారు, మీ అమ్మ ఇలా ఉంటే బాగోలేదే అనగానే మమ్మీకి ఎలా ఉంటే బాగుంటుంది అనేసి మన హీరో రొమాంటిక్గా అంటూ ఉంటాడనమాట. లేదు మామ్స్ నా కోసం చాలానే చేస్తున్నారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది, అమ్మ లేని ఫీలింగ్ని మామ్ చాలా బాగా తీరుస్తున్నారు, మీ మామ్ నాకు చాలా నచ్చుతున్నారు అనేసి మన హీరోకి ఒక ముద్దు పెట్టయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ అయితే నువ్వు ఫారెన్కి ఫస్ట్ వెళ్ళిపో, తర్వాత నేను తను వస్తాము, ఆస్తులన్నీ కూడా ఇక్కడికి చక్క పెట్టేసి వస్తాం అనేసి అంటదనమాట. మేము చెప్పినట్టుగానే వాడిని జైలుకి పంపించేసావా అనేసి ఫోన్ చేస్తారనమాట. అవును పంపించేసాము, మీరు చెప్పినట్టుగానే చేశాను అనగానే అదే కాదు నువ్వు డబ్బులు కూడా మాకు ఇవ్వాలి, డబ్బులు కూడా తీసుకొచ్చి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అంటే మాకు 10 millions ఇవ్వాలి అనగానే మన విలన్ అయితే షాక్ అయితే 10 millions నా దగ్గర నుంచి ఎక్కడ ఉంటాయి అనేసి అని అనగానే నీ దగ్గర ఎలా ఉంటాయో మాకు తెలుసు, నీ కూతురుతో మాట్లాడగానే అమ్మ ప్లీజ్ నన్ను కాపాడనగానే సరే అమ్మ సరే నేను డబ్బులన్నీ తీసుకుని వస్తాను, నా కూతుర్ని ఏమీ చేయకండి అనేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ మన ఫాదర్ అయితే వెళ్తూ ఉంటాడు, ఏంటి ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు కాదే అనేసి అంటూ ఉంటే మన డ్రైవర్ అయితే అంటూ ఉంటాడు, మేడం మిమ్మల్ని జైల్లో తీసుకెళ్ళి అప్పచెప్పమన్నారు, అలాగే చెప్పారు అనగానే ఇంకా మనోడు ఈ విలన్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. మన విలన్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా నా కూతుర్ని కిడ్నాప్ చేశారు, ఇలా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చిన ఈ హీరోయిన్ ఫాదర్ అయితే ఈయన వచ్చిందేమో ఒక పనికి అయితే వీడు ఇంకో పని అయితే చేస్తూ ఉంటాడనమాట. నా భార్యను చంపింది తినే, ఇప్పుడు ఈ కేసులో నన్ను ఇరికించాలనుకుంటుంది, నన్ను అంతా ఇరికిచ్చేస్తుంది, తినే నా భార్యని చంపింది, కాల్చి చంపింది, నా కూతుర్ని కూడా చంపేసింది అని అనగానే అది చూసిన దీనికైతే ఫుల్ బీపీ వచ్చి నేను ఎక్కడ చంపాను, నువ్వే చంపావు, నువ్వే నీ భార్యని చంపావు, నువ్వు ఎంతలా టార్చర్ చేసేవాడువో తెలుసా అనేసి ఇంకా ఈడు ఎలా ఇబ్బంది పెట్టేవాడో చెప్తూ ఉంటే ఏంటి నేను ఇబ్బంది పెట్టేవాడున్నా, నువ్వే కదా లైటర్ ఇచ్చి నా భార్యని చంపేమని చెప్పింది, నీ వల్లే కదా నా భార్యని చంపేశానంటే ఏంటి మేడం మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు, ఏం చేస్తున్నారు, అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఆగండి అనేసి అరెస్ట్ చేస్తారనమాట. ఇంక ఈ విలన్స్ కూడా తిన్న వదిలేస్తే అప్పుడే పోలీసులు ఫోన్ చేసి మీ పేరెంట్స్ని మేము అరెస్ట్ చేసాం, మీరు జైలుకి వచ్చి వాళ్ళని కలవండి అనేసి అని చెప్తారనమాట. అది విన్న తిని ఏడుస్తూ ఉంటుంది, సార్ మనం అనుకున్నట్టుగానే అయింది, వాళ్ళు స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళంతలో వాళ్ళే లొంగిపోయారంటే ఇంక ఇది మాత్రమే చాలది, ఇంతకంటే చేయాలి, మన హీరోని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకి 10 పడాలి వాళ్ళు, కానీ ఈ మాత్రం నాకు చాలట్లేదు, నాకు సరిపోవట్లేదు అనేసి అంటూ ఉంటాడనమాట. ఇవి న్యూస్ అంతా తెలిసిన మన హీరోయిన్ అయితే ఫుల్గా హ్యాపీ అవుతుంది, అమ్మ నీకు ఎలాగైతే మాత్రం న్యాయం చేయగలిగానమ్మా, నీ చావుకి కారణమైన వాళ్ళని చట్టపరంగా నేను శిక్షించబోతున్నానమ్మా అనేసి అంటూ ఉంటే నాకు ఇది చాలు, నాకు ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంతకంటే నాకు ఏం కావాలి అనగానే ఇంక ఇప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న కలవడానికి వస్తుంది, నువ్వు హీరోకి కాబోయే భార్యవు కదా అనగానే అవును నేను హీరోకి కాబోయే భార్యని, మరి నువ్వెందుకు నన్ను కలవడానికి వచ్చావు అంటే మిమ్మల్ని చూడటానికే వచ్చాను, మిమ్మల్ని ఇలా చూడాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానో తెలుసా, నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, ఇప్పటికీ నా కోరిక నెరవేరింది అనగానే నన్ను ఇలా చూడాలి అనుకుంటున్నా, అసలు ఎవరమ్మా నువ్వు అంటే మీ కూతుర్నే మీరు గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉన్నారన్నమాట నాన్న అనగానే మన వాడైతే ఫుల్ షాకు, అమ్మ నువ్వు నా కూతురు అనగానే అవును నేను మీ కూతురుని అనగానే ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, కాపాడు, నేను చేసిన దానికి నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అంటూ ఉన్నా సరే మన హీరోయిన్ పట్టించుకోకుండా వస్తుంది. ఇంకా ఆ తర్వాత మన హీరోయిన్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ రోజున ఇంకా ఫోటోలు దిగుతూ ఉంటారన్నమాట, తన ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఫోటోలు దిగుతూ ఉంటే ఇంకా అప్పుడే మన హీరో చూసి మురిసిపోతూ ఉంటే
ఫ్రెండ్ అయితే మీరు కూడా వెళ్ళండి సార్ మీకు ఫోటోలు కూడా తీస్తాననేసి ఇంకా కొత్త కొత్త పోజులు అయితే పెట్టించి ఫోటోలు అయితే తీస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న మన డమ్ డమ్ హీరోయిన్ గా చూసి దూరం నుంచి డమ్ డమ్ చూస్తూ హీరోయిన్ ఎలాగైనా లక్కీ హీరోని ఎట్టకేలకి సాధించింది, నేను హీరోకి దూరంగానే ఉండిపోయిన ఐ మిస్ యూ హీరో అనేసి అనుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే పెళ్లి చేసేసుకుంటారు. ఇంకా వాళ్ళ హ్యాపీ లైఫ్ని అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ బిజినెస్లన్నీ కూడా చెల్లి చూస్తూ ఉంటుంది. ఆ బిజినెస్లన్నీ కూడా ఇంకా రేపో మాపో బ్యాంక్రౌట్ అయిపోతాయి అనేటప్పటికి హీరోయిన్ అయితే ఆ బిజినెస్లన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. మేడం మీకు ఇలాగే చేశారంటే ఈ బిజినెస్ అంతా క్లోజ్ అయిపోతుంది, మనం రోడ్డు మీదకి రావాలి అని పిఏ అంటూ ఉంటే ఇంక అప్పుడే హీరోయిన్ వచ్చి ఈ బిజినెస్ అంతా నాది, నాకు హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు పక్కకి వెళ్ళు అనగానే ఈ బిజినెస్లన్నీ నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇవ్వాలి ఈ బిజినెస్ నాది మా నాన్నది అంటే లేదు ఇది మా అమ్మ బిజినెస్ నాకే వస్తుంది, నువ్వే బయటకు వెళ్ళాలి, మీ అమ్మకి మీ నాన్నకి ఏ గతి అయితే పట్టిందో ఆ గతి నీకు పట్టకుండా ఉండాలంటే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి వార్నింగ్ ఎత్తిస్తుంది అనమాట. ఆ బిజినెస్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్న హీరోయిన్ నేను ఎలాగైనా నా బిజినెస్ని సేవ్ చేయాలంటే ఏం పర్లేదు నువ్వు ఏం చేయాలో అలా చేయి, నేను నీ వెనకాలే ఉంటా, నీతోనే ఉంటా, నువ్వు ఏది చేసినా సరే అమ్మాయి హూనా నీ వెనకాలే ఉంటాను అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరి వెడ్డింగ్ కూడా జరుగుతుంది. ఎంత గ్రాండ్గానో అలా వెడ్డింగ్ అయితే అవుతుంది. ఆ వెడ్డింగ్ చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్ ఖుషి అయ్యి ఎమోషనల్ కూడా అయిపోతూ ఉంటారు. నా ఎట్టకేలకి నా కొడుక్కి పెళ్ళి అవుతుంది, 30 సంవత్సరాల తర్వాత నా కొడుక్కి పెళ్ళి అవుతుంది అనేసి వాళ్ళ మమ్మ అండ్ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడితో ఈ డ్రామా అయితే ఎండ్ అయిపోయింది.